జై భవానీ. మిత్రులారా, ఈ సమావేశానికి ఇచ్చేసిన మా ఆడబిడ్డలందరికీ మహా వికాస్ ఆగాది తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో మహా వికాస్ ఆగాది తరపున చేతన్ బాబు నరోటే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తుంటే చేతన్ బాబు నరోటేని గెలిపించడానికి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా ఎంతో సేవలు అందించిన సుశీల్ కుమార్ షిండే గారు, అదేవిధంగా మీ మాజీ శాసనసభ్యురాలు, పార్లమెంట్ సభ్యురాలు, మీ అభిమాన నాయకురాలు ప్రణీతి షిండే గారు ఈ ఎన్నికల్లో నరోత్తం చైతన్య బాబు నరోటేని గెలిపించడానికి నాతో పాటు ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత, మిమ్మల్ని కలిసిన తర్వాత నాకు సోలాపూర్కి వచ్చినట్టు లేదు, నాకు కరీంనగర్ పోయినట్లనో నిజామాబాద్ పోయి మన కుటుంబ సభ్యులను కలిసినట్టు ఉన్నది. ఈరోజు మిమ్మల్ని అందరినీ కలుస్తుంది. నాకు ఇక్కడికి వచ్చే వరకు ఈ సోలాపూర్లో ఈ నగరం సగం మనోళ్ళే ఉన్నారని 150-200 ఏళ్ల కింద బీడీ కార్మికులుగా, చేనేత కార్మికులుగా మా పద్మశాలి సోదరులు ఇంత దూరం వచ్చి గొప్పగా విజయం సాధించి ఈరోజు మహారాష్ట్ర అభివృద్ధిలో మీరు భాగస్వాములు అయినందుకు నాకెంతో సంతోషంగా ఉంది. మీరందరూ మహారాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో భాగస్వాములు అయినందుకు మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా. ఈరోజు మీ దగ్గరకు వచ్చే ముందు మార్కండేయ మందిరం దర్శించుకొని మన పద్మశాలి సోదరులను కలిసి చాలా వివరాలు నేను తెలుసుకున్నా. ఈరోజు ఇక్కడ ఈ సోలాపూర్ నగరం ఇంత అభివృద్ధి చెందిందంటే తెలంగాణ, కరీంనగర్, నిజామాబాద్ ప్రాంతం నుంచి మన పద్మశాలి సోదరులు పెద్ద ఎత్తున వేలాదిగా, లక్షలాదిగా, ఇంతకుముందు చెప్తా ఉండే 5 లక్షల మంది మన వాళ్ళు ఇక్కడ ఉన్నారని. ఇంత పెద్ద ఎత్తున మీరుంటే ఈరోజు ఈ సోలాపూర్ సెంట్రల్ అనేది 50,000 మెజార్టీతోని చేతన్ బాబు నరోటే గెలుస్తాడని చెప్పి నాకు సంపూర్ణమైన నమ్మకం, విశ్వాసం వచ్చింది. ఈ ఎన్నికలను మన తెలంగాణ బిడ్డలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ రైతులకు మనము 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసి 25 రోజుల్లో 18,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేసి అలా రైతులను మనం ఆదుకున్నాం. బీజేపీ మాటలు చెప్తున్నది, నరేంద్ర మోడీ గారు చెప్పిన అబద్ధం మళ్ళీ చెప్పకుండా ఈరోజు దేశమంతా తిరుగుతున్నాడు. ఇవాళ నరేంద్ర మోడీ గారు రైతుల ఆదాయం 2 ఇంతలు చేస్తా అని 11 ఏళ్ల కింద చెప్పాడు. కానీ మహారాష్ట్రలో 20,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే నరేంద్ర మోడీ గారు కానీ వాళ్ళ ప్రభుత్వం కానీ ఏ రోజు కూడా వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేయలేదు. అదేవిధంగా ఇవాళ చేనేత కార్మికులను ఆదుకోవడానికి బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కృషి చేయలే. చేనేత కార్మికులను ఆదుకోవడానికి సిఐఎస్ఎఫ్ జవాన్ల యొక్క బట్టలు మీకే ఆర్డర్ ఇస్తా అని చెప్పాడు. మరి ఈరోజు సిఐఎస్ఎఫ్ జవాన్లు కానీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగులకు సంబంధించిన బట్టలు నేయడానికి మీకు ఎప్పుడైనా ఆర్డర్ వచ్చిందా? మరి నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాలు ప్రధానమంత్రి ఉండి మీ చేనేత కార్మికులను ఏ రోజు కూడా ఆయన పట్టించుకున్న పాపాన పోలే. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్యనే ప్రభుత్వం ముఖ్యమంత్రిగా మీ సోదరుడుగా చేనేత పరిశ్రమను కాపాడాలి, హ్యాండ్లూమ్, పవర్లూమ్ సంస్థల్ని అభివృద్ధి చెందించాలని
మన సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు అంటే మన మహాలక్ష్మి గ్రూపులు ఉన్నాయి కదా, 65 లక్షల మంది మహిళలకు తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్కరికి 2 జోళ్ళు 2 చీరలు 130 లక్షల చీరలు తెలంగాణ మహిళలకు స్వయం సహాయక సంఘాలకు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మా పద్మశాలి సోదరులకు చేనేత పరిశ్రమను కాపాడాలని తెలంగాణ రాష్ట్రం ఇవాళ 130 లక్షల చీరలను నేయడానికి ఈ రోజు పద్మశాలి సోదరులకు ఇవాళ మనం అవకాశం ఇచ్చినాం. ఇవాళ 10 HP వరకు కరెంటుకు తక్కువ రేటుతో మీకు ఇవ్వాలని చేనేత పరిశ్రమను ఆదుకోవాలని ఇవాళ తెలంగాణలో ప్రత్యేకమైన కార్యక్రమాలు తీసుకున్నాం. హ్యాండ్లూమ్ పరిశ్రమను ఇవాళ కాపాడడానికి తెలంగాణలో మనం ప్రయత్నం చేస్తున్నాం. చేనేత కార్మికులను ఆదుకునే బాధ్యత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నది. కానీ ఇక్కడ మహారాష్ట్రలో చేనేత పరిశ్రమలను ఎవరు కాపాడే పరిస్థితి లేదు. వాళ్ళు పరిశ్రమల్ని ఖాళీ చేపించి అపార్ట్మెంట్స్ కట్టుకునే పరిస్థితికి వచ్చింది. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఇక్కడ ఉన్న మా ఆడబిడ్డలందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో మీ చుట్టాలుంటే ఫోన్ చేయండి. మహిళలు రాష్ట్రం మొత్తం ఎక్కడికి వెళ్ళాలన్నా, అమ్మగారి ఇంటికి పోవాలన్నా, మందిరం దర్శనం చేసుకోవాలన్నా, యాదగిరి గుట్ట పోవాలన్నా, భద్రాచలం రాముల వారిని దర్శనం చేసుకోవాలన్నా, వేములవాడ రాజన్నను దర్శించుకోవాలంటే ఆర్టీసీలో ఒక్క పైసా కూడా ఇవ్వాల్సిన పని లేదు. ఒక్క పైసా లేకుండా మా ఆడబిడ్డలు బస్సు ఎక్కితే ఎక్కడ కావాలంటే అక్కడ దిగడానికి తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసే అవకాశం ఈ రోజు ఆడబిడ్డలకు ఇచ్చినాం. ఎవరైనా మీ చుట్టాలుంటే ఫోన్ చేసి కనుక్కోండి. ఇవాళ మహిళలకు ఎంత సహాయం అవుతుందో తెలంగాణ రాష్ట్రంలో. ఇదే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఈయన సిలిండర్ ఎంతుందక్క, ఇంత సిలిండర్ ఇస్తారు.